హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హరి ఓం శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. శ్రీ పాండురంగ విఠల్ మహారాజ్కి జై. ఈ పాండురంగ భక్త విజయము అనేటువంటి ఈ శీర్షికలో గత భాగాల్లో పాండురంగడి ఆవిర్భావము, మహావిష్ణువు శ్రీకృష్ణమూర్తి పాండురంగడిగా ఏ విధంగా ఆవిర్భవించాడు, దానికి గల మూల కారణం ఏంటి, అసలు ఆ పండరీపురం యొక్క పూర్వనామం ఏమిటి, అదెలా ఆవిర్భవించింది, అదేవిధంగా వృత్తాసుర వృత్తాంతము, ఇంద్రుడి యొక్క శాపము, తదుపరి పుండరీకుడి యొక్క వృత్తాంతము విభిన్నమైనటువంటి ధోరణిలో విభిన్నమైనటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి, అంటే పుండరీకుడి యొక్క ఆ శీలాన్ని కొంచెం చెడుగా చిత్రీకరించినటువంటిది. అదేవిధంగా అంత మహానుభావుడు మరొకడు లేడు అని తెనాలి రామకృష్ణ వారు చేసినది. ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుంటూ చెప్పడం జరిగింది. తదుపరి పాండురంగని యొక్క భక్తుల గురించి మనం చెప్పుకుంటున్నాం. అందులో మొట్టమొదట ఎనదగినటువంటి మహానుభావుడు నామదేవుడు. ఈ నామదేవ వృత్తాంతము మనం గత వారం ఎంతవరకు వచ్చామంటే, నామదేవుడి ఇంటికి పాండురంగ విఠలుడు స్వయంగా ఒక వర్తకు రూపంలో ఆయన అనేకమైనటువంటి, ఎందుకంటే చాలా అపారమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో పాండురంగడు ఒక వర్తకుని రూపంలో నామదేవుని ఇంటికి వచ్చి బళ్ళ మీద కావలసినట్టు అన్ని సంభారములు కూడా వేసుకొని వచ్చి, అదేవిధంగా వస్త్రములు, ఆభరణములు, ధనము, అదేవిధంగా పప్పు, ఉప్పు, ధాన్యాలు, బియ్యము, ఇవన్నీ కూడా కావలసినట్టు అన్నదానానికి అన్నింటికీ కావలసినటువంటి సమస్తమైన సంభారాలు కూడా వేసుకుని వచ్చి అక్కడ ఇచ్చే అదృశ్యమైనటువంటి విశేషం ఇవన్నీ విన్నాం. ఈ నామదేవుడి కథ ఈ అంతర్లీనంగా ఈ రాబోయే కథల్లో కూడా సాగుతూనే ఉంటుంది. అంటే ఆ సమయంలో ఉన్నటువంటి మహానుభావులందరూ ఒకేసారి జన్మించడం జరిగింది. కాబట్టి మనం నామదేవుడి కథని ఇక్కడ కాపి అసలు ఈ పాండురంగని యొక్క భక్త శిఖామణులందరిలోకి కూడా వజ్రము వంటి ఎన్నదగినటువంటి మహానుభావుడు జ్ఞానేశ్వర మహారాజు వారు, జ్ఞానదేవుడు. ఆయన యొక్క చరిత్రని ఈ భాగం నుంచి మనం మొదలు పెడదాం. మళ్ళీ ఈ జ్ఞానదేవుడి చరిత్రలోనే నామదేవుడి కథ వస్తుంది, అదేవిధంగా కబీర్ దాస్ కథ వస్తుంది, అదేవిధంగా కబీర్ దాస్ కుమారుడు కమాల్ దాస్ కథ వస్తుంది, ఇవన్నీ కూడా కూర్మదాసు కథ వస్తుంది. ఇవన్నీ కూడా అంతర్లేని ఒకరితో ముడిపడి ఉన్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. కాబట్టి జ్ఞానదేవుని యొక్క వృత్తాంతము, ఆయన జననము ఏ విధంగా జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అందులోని విశేషాలు ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే జ్ఞానదేవుల వారు నామదేవుల వారిని కలిసినటువంటి సంఘటనని మనం ఖచ్చితంగా ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పవచ్చు. అందుకని ముందుగా జ్ఞానదేవుల యొక్క మహాభక్తాగ్రేసుడు, సాక్షాత్తు విష్ణుంశలో జన్మించిన మహానుభావుడు జ్ఞానేశ్వర మహారాజు వారు. ఆయన భగవద్గీతకి అద్భుతమైన మరాఠాలో వ్యాఖ్యానం రాశారు, జ్ఞానేశ్వరి అని పేరుది. ఆ జ్ఞానదేవ మహారాజు గారి యొక్క చరిత్రని ఈ భాగాన్ని నుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మహారాష్ట్రలోని పైఠాన్ అంటాం. ఇప్పుడు మనం ఔరంగాబాద్ జిల్లా ఉన్న పైఠాన్ తాలూకాలో ఉన్నటువంటి అప్పేగాం అంటారు. దాన్ని అప్పు గ్రామం అని పిలిచేవారు ఆ రోజుల్లో. అప్పేగాం దాని పేరు. ఇప్పుడు క్షేత్ర అప్పేగాం అంటారు. జ్ఞానదేవుల వారు జన్మించినటువంటి స్థలం అది. ఈ అప్పేగాం లేదా అప్పు గ్రామము అనేటువంటి ఈ గ్రామంలో గోవింద పంత్ అనేటువంటి ఒక మహాపండితుడు ఉండేటువంటి మహానుభావుడు ఉండేవాడు. గోవింద పండితుడు ఆయన పేరు. ఆయన గొప్ప వైష్ణవోత్తముడు. విష్ణువుకి, శ్రీ మహావిష్ణువుకి సాక్షాత్తు సంపూర్ణమైనటువంటి శరణాగతి అందించినటువంటి మహానుభావుడు. ఆయన చాలా గొప్ప విష్ణు భక్తుడిగా నిరంతర హరినామస్మరణలో గడుపుతూ ఐహిక బంధాల మీద పెద్దగా శ్రద్ధ చూపించకుండా విష్ణుపాదాల మీద ఆసక్తి పొందినటువంటి మహానుభావుడిగా గోవింద పండితుడికి పేరుండేది.
ఆయన భార్య పేరు నిరాబాయి. వీళ్ళకి ఒక కుమారుడు జన్మించాడు. వారి యొక్క భక్తి శ్రద్ధలకు దాని సంతోషించినటువంటి పాండురంగడు ఆయనకి ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆ కుమారుడికి విఠోబా అని పేరు పెట్టారు. విఠోబా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. కానీ బాల్యం నుంచి కూడా అతను విరాగి. బాల్యం నుంచి కూడా ఏ విధమైనటువంటి బంధములను ఆశించేడు వాడు కాడు. ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఉండేటువంటి పసిపిల్లకి ఎన్నో కోరికలు ఉంటాయి. వాళ్ళకి తెలియదు అది కావాలి ఇది కావాలి అనడం కానీ, అల్లరి చిల్లరగా తిరగడం కానీ అంటే మనకు చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి పిల్లలు చేసే చేష్టలన్నీ కూడా. కానీ ఈ విఠోబా అనేటువంటి ఈ అబ్బాయి ఏ విధమైనటువంటి ఈ పసిచేష్టలు ఏమీ లేకుండానే విరాగిగా ఉండేటువంటి వాడు. ఇతనికి 8వ ఏడు రాగానే సాంప్రదాయం ప్రకారం ఉపనయనం చేశారు. చేసిన తర్వాత అతను గురుముఖత అనేకమైన విద్యలు అభ్యసించడం జరిగింది. జరిగిన తర్వాత ఈయన ఏం చేశాడంటే కొంచెం పెరిగి పెద్దవాడే 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తండ్రి గారికి చెప్పి తీర్థయాత్ర చేసి వస్తాను నాన్నగారు అని చెప్పేసేసి ఆయన తీర్థయాత్ర బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళి ఎన్నో తీర్థయాత్రలు చూసుకుంటూ అనేకమైన నదుల్లో, పుష్కరాల్లో, సరస్సుల్లో, పుణ్య నదుల్లో అన్నింటిలో కూడా స్నానాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సాధు పొంగలందరినీ సేవించుకుంటూ అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో ఉండేటువంటి దైవ స్వరూపాలన్నింటినీ కూడా సేవించుకుంటూ అలా మెల్లిమెల్లిగా అలకాపురి అనేటువంటి ఒక గ్రామానికి చేరాడు. అక్కడ ఈ కుర్రవాడు అనేక మంది సాధుజనులు, సంతులు వీళ్ళందరూ కూడా చేసేటువంటి సద్గోష్ఠి అంటే సత్సంగం ఏదైతే ఉందో అందులో కూర్చొని వినేటువంటి వాడు, పారవస్యంతో వినేటువంటి వాడు, భక్తి పారవస్యంతో ఉండేటువంటి వాడు. చక్కటి అందగాడు, మంచి వర్చస్సు, చాలా చక్కటి రూపం ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి తేజస్సు అన్నీ ఉన్నాయి. అటువంటి సమయంలో సిద్ధోపంత్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, సిద్ధ పండితులు అంటారు, అలకాపురి గ్రామంలో ఆయన ఏం చేశాడంటే ఈయన్ని చూసి, ఈ కుర్రవాడిని చూసి, ఈ కుర్రవాడు చాలా తేజవంతంగా ఉన్నాడు, చక్కటి భక్తి తత్పరతలు ఉన్నాయి, సాంప్రదాయబద్ధంగా ఉన్నాడు అని చెప్పి అతని దగ్గర, నాయన నీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చావు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఈ విశేషాలు ఏమిటి కొంచెం చెప్పమని అడిగితే ఆ కుర్రవాడు చెప్పాడు, మాది అప్పు గ్రామం అండి, మాది పైఠాన్ దగ్గర ఉంటుంది, మా తండ్రి గారు గోవింద పండితులు, తల్లి నీరాబాయి, నాకు 8వ ఏట ఉపనయనం చేశారు, కొన్ని విద్యలు నేర్చుకున్నాను, నాకు ఈ భగవంతుని మీద ఉన్న అనురక్తితోటి ఈ తీర్థయాత్రశీలినే నేను అనేకమైనటువంటి తీర్థములు సేవించుకుంటూ ఈ అలకాపురి అనేటువంటి మీ గ్రామానికి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి దైవస్వరూపాలు కూడా సేవించుకుంటూ ఇక్కడ సాధుజనులు సేవించుకుంటూ ఉన్నాను. నేను వారు ఎవరైనా పెడుతుందా భిక్ష తీసుకుంటున్నాను అని చెప్తే ఈయన అంటాడు, సిద్ధ పండితుడు, నాయన నువ్వు చూడడానికి చాలా మహావర్చస్తోటి గొప్ప బాలయోగిలా ఉన్నావు, నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండు, ఇక్కడ అంతకాలం మా ఇంట్లో ఉండు, నువ్వు అక్కడ తిరిగి భిక్ష చేసే అవసరం లేదయ్యా, నేను నీతోటి బ్రాహ్మణుడే కాబట్టి నువ్వు మా ఇంటికి వచ్చి రమ్మనమని చెప్తే ఆయన మాట కాదనలేక ఈ విఠోబా సిద్ధ పండితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడే ఉండేవాడు, ఆ ఇంట్లోనే ఉంటూ వారు పెట్టిన భోజనం చేస్తూ అక్కడికి వెళ్ళి ఆ సత్సంగంలో పాల్గొనడం ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాడు. ఇంతలో ఒకసారి ఈ సిద్ధ పండితుడికి పాండురంగడు కల్లో కనిపించి, నాయన నీ కుమార్తె అయినటువంటి రుక్మాబాయిని ఈ విఠోబాకిచ్చి వివాహం చేయి, తద్వారా ఆయనకు 4 దివ్య పురుషుల సంతానం కలుగుతుంది, 4 దివ్యమూర్తులు సంతానంగా రావలసి ఉంది. ఈ భక్తి చైతన్యాన్ని ఈ దేశం అంతా కూడా వ్యాపింపచేయడానికి 4 దివ్య పురుషుల్ని, అంటే పురుషులు అంటే పురుష స్త్రీ ఏదైనా సరే, దివ్య స్త్రీ అనే మాట ఎక్కడా లేదు మనకి, దివ్యమూర్తుల్ని నీకు అందిస్తాను కాబట్టి వాళ్ళకి వివాహం చేయమని చెప్పేసి పాండురంగడు సిద్ధ పండితుడికి చెప్పడం జరిగింది. అదేవిధంగా విఠోబాకు కూడా పాండురంగడు కల్లో కనిపించి, నాయన ఆ సిద్ధ పండితుడు వాళ్ళ అమ్మాయిని రుక్మాబాయిని నీకు ఇద్దామని చెప్పేసి నీకు తెలియజేస్తాడు, నీ యొక్క అంగీకారాన్ని అడుగుతాడు, దానికి వెంటనే అంగీకరించి, ఇది దైవశాస్త్రం, ఇది నా శాస్త్రం, ఇది
నువ్వు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి. తద్వారా నీకు నలుగురు పిల్లలు జన్మిస్తారు. అందరూ కూడా మహానుభావులు, గొప్ప భక్తులు. నా భక్తులు వాళ్ళందరూ కూడా. వాడు జన్మించిన అవసరం ఉంది. కాబట్టి ఆ అమ్మాయిని వివాహం చేసుకో అని చెప్పేసేసి మనకి పాండురంగడు విఠోబా కల్లో కనిపించి చెప్తాడు.